హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విందు వ్లాగ్స్. ఈరోజు మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో మనం మా ఛానల్లో చూద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. వెల్కమ్. ముందుగా మటన్ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము. మటన్ 1 కిలో తీసుకున్నానండి. ఇక్కడ ఆనియన్స్ ఒక 3 ఆనియన్స్ ఇలా కట్ చేసి పెట్టుకోండి. కరివేపాకు, పుదీనా వేసుకుంటున్నాను. కొంచెం గరం మసాలా పౌడరు, 3 టమాటాలు చిన్నవి, ధనియా పౌడరు, ఇది కొంచెం పసుపు, కారము, ఇది షాన్ మటన్ మసాలా పౌడర్ అండి, సాల్ట్, కొత్తిమీర, కొంచెం మసాలా, బిర్యానీ ఆకు, లవంగాలు, చెక్క, ఇలాచి, ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గిన్నెలో ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఈ మసాలా అవన్నీ వేసేసేయండి. బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, చెక్క అన్నీ వేసేసి కాస్త వేగనివ్వండి. తర్వాత ఆనియన్స్ వేసేయండి, ఉల్లిపాయలు వేసేసిన తర్వాత పసుపు వేసేయండి. అలా ఒక్కసారి కలపెడుతూ ఉండండి. కొంచెం ఆనియన్స్ మగ్గాయి అన్న తర్వాత, వేగాయి అన్న తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకోండి, వేసేసుకోండి. అది కాస్త వేగనివ్వండి. అలా వేపుతుండండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్, చిల్లీస్ కూడా బాగా పట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసేయండి. ఇది 1 స్పూన్ తీసుకున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇలా వేపుతూ ఉండండి. కొంచెం ఆ పచ్చి స్మెల్ అంతా పోయేంత వరకు కొంచెం అలా కలబెడుతూ ఉండండి. సో ఒకసారి అలా స్మెల్ అంతా పోయిన తర్వాత టమాటాస్ యాడ్ చేసేసేయండి. టమాటాస్ కొంచెం బాగా మెత్తపడాలి. అలా కలుపుతూ ఉండండి. అవి ఒక్కసారి మీరు లిడ్ కూడా పెట్టుకోవచ్చు తొందరగా మగ్గడానికి. నేనైతే కొత్తిమీర వేసేసుకున్నాను, పుదీనా వేసేసుకున్నాను. 2 ఒకేసారి వేసేసుకోవచ్చండి, ఏం కాదు. 2 ఇలా వేసేసుకొని ఒక 3-4 మినిట్స్ వరకు కలిపెడుతుండండి. ఆ పచ్చి వాసన అనేది వెళ్ళిపోవాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. లేకపోతే పచ్చి స్మెల్ వస్తూ ఉంటుంది ఆకు. అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఆ స్మెల్ అంతా వెళ్ళిపోయింది. 3-4 మినిట్స్ దాకా వేయించుతూ ఉన్నాను. అలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసేసుకోండి. ఒకసారి అలా కలపండి. ఈ మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందంటే మీరు ట్రై చేయండి. ఇప్పుడు కారము 1.5 టేబుల్ స్పూన్ అండి. మీకు కారం కావాలంటే ఎక్కువ వేసుకోండి. పసుపు వేసేసాను. ఒకసారి అంతా ఇలా కలుపుకోండి. నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి కారము 1.5 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఆల్రెడీ వేరే మసాలాలన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ కారపొడి తీసుకోవట్లేదు. ఇప్పుడు గరం మసాలా కొంచెం వేయండి. అలా ఒక్కసారి కలపండి. ఇది చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్.
ఇప్పుడు అది వేగిన తర్వాత మనం మటన్ ముక్కలు పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేసేయండి. ఇదంతా మసాలా దానికి పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఇలా బాగా మసాలా అంతా పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ వరకు అలా మసాలా పట్టేంత వరకు లిడ్ పెట్టుకొని వెయిట్ చేయండి. అలా అయిన తర్వాత వాటర్ వేసేసుకోండి. మటన్ ముక్కలన్నీ మునిగేంత వాటర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండండి. ఇవన్నీ బాగా మసాలా అంతా బాగా మిక్స్ అవ్వాలి, ఒక దగ్గరే ఉండకుండా. ఇప్పుడు మూత పెట్టేసుకోండి. ఒక 20 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసి ఇలా లిడ్ తీసి చూడండి, కొంచెం బాగా ఉడికింది మటన్. ఇంకా ఉడకాలి అనిపిస్తే మీరు ఇంకొంచెంసేపు 10 నిమిషాలు ఎక్కువ పెట్టుకోండి. మీకు తెలుస్తుంది కదా ముక్క ఉడికిందా లేదా. తర్వాత నేను మళ్ళీ చివరిలో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలంటే మీరు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్ట్ బాగా వస్తుంది. నిజంగా ఈ రెసిపీ చాలా బాగుంటుందండి, ట్రై చేయండి. చూడండి, మటన్ కర్రీ రెడీ. ముక్కలు కూడా చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. చూడండి ఎంత బాగుంది. మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నా అండి. మీకు నచ్చితే విందు వ్లాగ్స్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.